దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగు రాయబడింది: మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనే మాటను మనకు తెలియజేశారు. అద్భుతమైన పరిచర్య నలుదిశల రాష్ట్రాల్లో, విదేశాల్లో, అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడి అనేకమైన ఆత్మలను ప్రభు వైపు నడిపించి సత్యాన్ని చాటి చెప్పిన గొప్ప దైవజనులు గంటెల ప్రకాష్ గారు. ప్రియులారా, వారు ప్రభు పిలుపునందుకొని ప్రభు యొక్క రాజ్యంలోనికి వారు చేరి ఉన్నారు. వారు కుటుంబ ఆదరణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో అభిషక్తులైన దేవుని కొరకు పోరాడిన దైవజనుల్లో 3 దైవజనులు, ఒకటి పగడాల ప్రవీణ్ గారు, హోరి గోమ్స్ గారు, మళ్ళా గంటల ప్రకాష్ గారు. ఈ 3 కూడా మరి దేవుని పిలుపు అందుకుని వెళ్ళారు. నేను అంటున్నాను, చాలామంది ప్రియుల అభిషక్తులు మరి ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిన వారిలో వీరు ప్రపంచమంతా కూడా ప్రఖ్యాత గాయించి ఉన్న సత్యాన్ని సాటి చెప్పి దేవుని కొరకు పరుగులెత్తి ఎన్ని శ్రమలొచ్చినా, అది ఆరోగ్యపరంగానైనా లేకపోతే విరుద్ధ పరంగానైనా ఏ విషయములో వచ్చినప్పటికీ కూడా వారు మంచి పోరాటం పోరాడారు. వారు పరుగు కడముట్టించుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అండ్ ప్రభువు వారు సిద్ధపరిచిన ఆ నీతి కిరీటాన్ని ఆయన అందుకోవడానికి ఆయన ప్రభు యొక్క పిలుపు అందుకుని వెళ్ళారు. వారి కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి దైవజనుడి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. ప్రభు దీవించునుగాక.